మంత్రి ధర్మాన ప్రసాద్ ఆగ్రహంతో ఊగిపోయారు. దశాబ్దాలుగా తాను ఎంతో ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళాన్ని చూశాను, ఇప్పుడు శ్రీకాకుళం రౌడీల చేతిలోకి వెళ్తోందంటూ ఆవేశంతో అన్నారు. కడప నుంచి ఎవడో సుబ్బారెడ్డి వచ్చి భూమి దొబ్బేస్తామని అన్నాడు. నువ్వెవడివి, శ్రీకాకుళం నీ అబ్బసొత్తు కాదు అంటూ తేల్చి చెప్పాను అన్నారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అజమాయిషీ చేయాలనుకుంటున్నారని, ఇలాంటి వాళ్లను ఇక్కడి నేతగా తాను అవమానంగా భావిస్తానని చెప్పారు. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. సుబ్బారెడ్డికి పైన ఒక లీడర్ ఉంటాడు, ఆ లీడర్ కు పైన మరొక లీడర్ ఉంటాడు అని తెలిపారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో వనరులున్నాయని, వాటిని కొట్టేసేందుకు రౌడీ మూకలు ఇక్కడికి వస్తున్నాయని ధర్మాన తెలిపారు. వచ్చేవారు ఏ పార్టీకి చెందిన వారైనా తాను అడ్డుకుంటానని చెప్పారు. ఇలాగే వదిలేస్తే ఈ ప్రాంతమంతా రౌడీలమయం అవుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు అవినీతికి దూరంగా ఉండాలని ధర్మాన సూచించారు. మరొకరి ఆస్తి కోసం కక్కుర్తి పడే మనస్తత్వం ఉండకూడదని చెప్పారు. ఎవరో ఆస్తిని ఆయాచితంగా కొట్టేయాలనుకోవడం నీచమని అన్నారు. ఇలాంటి పనులు ఎవరు చేయాలనుకున్నా చేయనివ్వకూడదని చెప్పారు. ఈ విధానాన్ని తాను పాటిస్తానని అన్నారు. శ్రీకాకుళానికి తాను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదన్నారు. జిల్లాలో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా గెలుస్తాను, కానీ శ్రీకాకుళంలో మాత్రం నేను తప్ప మరెవరూ గెలవలేరని చెప్పారు. గెలిస్తే మరింత శక్తివంతంగా ఉంటాను, ఓడిపోతే మీ స్నేహితుడిగా ఉంటానని ధర్మాన చెప్పారు. శ్రీకాకుళంలో స్థానికంగా ధర్మాన ప్రసాద్ చేసిన కామెంట్స్ రాజకీయంగా సంచలనంగా మారాయి. ప్రజా జీవితానికి అవసరం గొప్ప కాకపోవచ్చు, కానీ నేను నిజాయితీగా ఉన్నానని చెప్పుకునేది గొప్ప కాకపోవచ్చు, కానీ ప్రతినిధి అన్నటికి నిజాయితీ ఉండాలి, అవినీతికి దూరంగా ఉండాలి. ఒకరి ఆస్తి కోసం కక్కుర్తుపడే పని, అయాచితంగా దొబ్బేటువంటి పని, ఇట్లాంటివి అతను చేయకూడదు, ఎవడు చేస్తే చేయనివ్వకూడదు. ఇది ఒకటి నేను పాటిస్తాను. 3, ఈ ప్రాంతానికి నేను అభివృద్ధి చేయకపోతే ఎవడు చేస్తుంది? ఇంకెవడని చేసేది దగ్గర ఏం చేయలేదు. నేను మంచినీరు గురించి చెప్పాడు, హాస్పిటల్ గురించి చెప్పారు, యూనివర్సిటీ తెచ్చాను. ఇంకొకరు ఎవరో ఏదైనా చేసినారేమో చెప్పమనండి. ఈ పట్టణం మొత్తం కిక్కిరిసి చిన్న దీంట్లో ఉంటే అన్నీ మీ అందరూ కోరిన రోడ్లన్నీ విస్తరించి చేస్తారు. తర్వాత చూపించమని ఎక్కడైనా ఒకటి విస్తరణ జరిగిందేమో, చేయగలరేమో, చేయమని ఎవరికైనా. ఎవడేదో మాట్లాడుతుంటాడు, ఎవరికి ఏదో ఇది లేకపోతే వాడు ఒక కౌంట్ వేసేది నేను తెలుగుదేశం పార్టీ అని ఏడు చేస్తాను. తెలుగుదేశం పార్టీ తెలుసు ఏడు చేసి చెయ్యి, నువ్వు కష్టం వస్తే నువ్వు చేయించి ఎవడు చెప్తాను చూద్దాం. కడప నుంచి ఎవడో వచ్చి చెప్పాడు, నేను సుబ్బారెడ్డిను ఈ భూమి దొబ్బేస్తాము మాకు వచ్చేస్తాను, నీవు ఎవరిని ఇక్కడ రమ్మన్నాడు. మన ఫ్యామిలీ సేవ ఎవరో వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, పార్టీ నేను చూడను. అంటే ఏమనుకుంటున్నాడు, అక్కడి నుంచి వచ్చేస్తే మనం ఇక్కడ చేయొచ్చు, మన అజమాయిషి చెలాయించవచ్చు అనుకుంటాను. అది నేను అవమానంగా భావిస్తాను.